టీడీపీ అధికార ప్రతినిధి తనూజపై బెదిరింపులకు దిగారు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మనుషులు. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న మెడికల్ షాప్ను ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మనుషులు ఈ దౌర్జన్యం చేస్తానంటే ఆందోళనకు దిగారు. తనూజ న్యాయం జరగకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అనుమతులున్నా బలవంతంగా షాప్ను ఖాళీ చేయమంటున్నారంటూ ఆరోపించారు టీడీపీ అధికార ప్రతినిధి తనూజ. నా పేరు తనూజ అండి. నేను టీడీపీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను గత కొన్ని సంవత్సరాలుగా. మరి ఈ రోజున రాజమండ్రి జిల్లా సమాఖ్యలో రాజమండ్రి మండల సమాఖ్య కానివ్వండి, రాజమండ్రి జిల్లా సమాఖ్య కానివ్వండి, మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ నేను జనరిక్ మెడికల్ షాప్ అనేది నిర్వహించుకుంటూ ఉన్నాను. మరి గత 3 నెలల క్రితము నాకు మరలా ఈ జనరిక్ మెడికల్ షాపు నా సంఘం తరఫున నాకు మరి ఇవ్వడం అనేది జరిగింది. మరి 2024 నుంచి 2029 వరకు కూడా మరి ఈ షాపు నా పేరున ఇవ్వాలని చెప్పేసి మరి జిల్లా సమాఖ్య వాళ్ళు తీర్మానం చేసి ఇచ్చినప్పటికీ కూడా మరి ఈ రోజున షాపు ఉన్న పలంగా ఖాళీ చేయమని మరి ఈ రోజున కొంతమంది షాపు దగ్గరకు వచ్చి ఖాళీ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు మీరెవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, నాకు ఇంకా టైం ఉంది, 2029 వరకు నాకు ఉంది, నేను ఖాళీ చేయనని చెప్తే మిమ్మల్ని ఎవరు పంపించారని అడిగానండి. మిమ్మల్ని ఎవరు పంపించారు అంటే మమ్మల్ని ఆదిరెడ్డి అప్పారావు గారు పంపించారు. ఆదిరెడ్డి అప్పారావు గారు ఈ షాపు వేరే వాళ్ళకి ఇచ్చేశారు, మీరు ఖాళీ చేయాలని చెప్తున్నాను.